ఇక్కడ డయాస్ కాడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అక్కడ ఇంకా ఉంటుంది. నైన్త్ క్లాస్ టీచర్స్, మీ పిల్లలు ఎక్కడ ఎయిత్ క్లాస్ అన్ని మీద కాదు, కింద ఇక్కడ రావాలి మీకు. వాళ్ళు ఎవరు ఇద్దరు 10th వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్తున్నారు. ఎంతమంది పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. నవ్వండి, కొంచెం నవ్వుతున్నారా? ఓకే, థ్యాంక్ యూ. తప్పనిసరిగా ఫోటో తీసేవాడిని పెట్టాను. నాకు తెలుసు మీరు ఎలాంటి వేషాలు వేస్తారు. ఆ ఫోటో వాడిని రేపు జూమ్ చేసి అప్పుడు నిజమైన ఫోటో దిగుతారన్నమాట. అర్థమైందా? ఎవ్వరూ ఇష్టానుసారంగా బిహేవ్ చేయొద్దు. పేరెంట్స్ని గౌరవించండి. వాళ్ళు మీరు ఎలా ఉన్నారో చూడడానికి వచ్చారు. అర్థమైందా? ఆ తర్వాత పేరెంట్స్ అందరికీ మనవి చేస్తామండి, భోజనాలు అయ్యే వరకు మీరు వెళ్ళకూడదు. బయట తాళం వేయబడుతుంది. బయట తాళం వేసేస్తాము. ఎవ్వరు భోజనాలు చేసాకే అక్కడ పంపిస్తారు. భోజనాలు చేసి వెళ్ళండి. మరలా చెప్తున్నాను, మీరు పెళ్ళికి వెళ్తే భోజనం చేయకుండా వెళ్ళరు. చాలాసార్లు ప్రతి రూమ్కి చెప్పుకుంటూ వచ్చాను. నేను పెళ్ళికి వెళ్తే భోజనం చేయకుండా వెళ్ళరు. ఆ రిటర్న్ గిఫ్ట్ కోసం కూడా నిలబడతారు కాసేపు, ఆ ఇచ్చే బాక్స్ కోసం, దానికోసం, దీనికోసం కదా. ఇప్పుడు కూడా అంతే, పెళ్ళికి వచ్చారు కానీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? లాస్ట్లో బెస్ట్ మదర్ యొక్క ప్రోగ్రాం ఉంది ఒకటి, లక్కీ డ్రా తీస్తాము. ఆ లక్కీ డ్రాలో తీసిన పేరెంట్ ఇక్కడ లేకపోతే ఇవ్వం, నెక్స్ట్ డ్రా తీస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డ్రా తీస్తాము. ఇక్కడ పేరెంట్ ప్రజెన్స్ లేకపోతే మేము ఇవ్వం. మీరేమనుకోదు, మేమేం మొహమాటపడం ఈ విషయంలో. పేరెంట్ ఉండాలి. ఉన్న పేరెంట్కి మాత్రమే లక్కీ డ్రా వచ్చినటువంటి పేరు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. లేదు అంటే మళ్ళీ ఇంకో డ్రా తీస్తాం. అలాగా 10 మందిని తీస్తాము. ఎవరు వస్తే వాళ్ళు ఇంకా లెక్కి, అసలైన రాకపోతే కొసలైన వాళ్ళకి ఇచ్చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా సంతోషించండి. మీ పిల్లలు చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు ఆనందించండి, వాళ్ళని ఆనందపెట్టండి. మన మధ్యన ప్రెసిడెంట్ గారు, ఎస్ఎంసీ ప్రెసిడెంట్ గారు, సార్ నిల్చొని సార్ ఒకసారి, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మరి వీరబాబు గారు, జనసేన సంబంధించి పిల్లల్లో పబ్లిక్ స్కిల్స్ పెంచాలనే ఉద్దేశంతో, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలనే ఉద్దేశంతో యాంకరింగ్ ఏంటి మొత్తం టోటల్ ప్రోగ్రామ్ అంతా పిల్లలకే అప్పచెప్పాను. వాళ్ళని జస్ట్ వెనకాలండి మైండ్ చేస్తాను అంతేనండి. సో ఏమైనా వాళ్ళని తయారు చేయడంలో తప్పకుంటే మీరు మీ మంచి హృదయంతో నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 16 మంది కనబడాలి. అమ్మ రండి. టీచర్స్ మరి ఎవరికైనా ఆ ఫోటో తీయడానికి ఇవ్వండి. ఎవరో ఒకరు తీయండి బాబు. టీచర్, on behalf of our school, I extend my greetings to all. To welcome parents and invitees to the meeting, our 6th class and 7th class students will perform welcome song.